బిగ్ బాస్ హౌస్లో రీతు గెలుస్తుందా, కళ్యాణ్ గెలుస్తాడు, లేకపోతే తనుజ గెలుస్తుందా చూడండి. బాగా ఆడుతున్నారు. క్లైమాక్స్లో వస్తుంది బిగ్ బాస్. నాకు ఇంకోసారి ఇలాంటి ప్రబోధం చెప్తాను. ఏది రవ్వ తప్పు పెడతానుకో నా తప్పు కాదు, తాగిన బ్లాక్ కాఫీ తప్పు. కప్పే కడగాలేమో నీకు వచ్చిన ఐడియానా లేకపోతే ఎవరికైనా ఆశలు పుట్టాయా? నాకు వచ్చిన ఐడియా కొట్టుకాను. నేను మీకు నచ్చింది, మీకు కావాల్సింది ఇస్తున్నాను. మళ్ళీ వచ్చి అది ఇది అని అడగండి. ఇప్పుడు రవ్వ కేసరికి మళ్ళీ షుగర్ కావాలంటున్నారు. టీలో చెంచాలు షుగర్ వేసుకొని తాగుతున్నారు. మళ్ళీ టీలు కావాలంటారు, కాఫీ కావాలంటారు, అది కావాలంటే ఇది కావాలంటారు. దివ్య నైట్ డిన్నర్ ఏమనిండు తెలుసా? అందరినీ ఒప్పిస్తాను, నిమ్మకాయ జ్యూస్ చేసి తాపించేసి పడుకుంటాడమ్మా అనింది. ఏంట్రా నిమ్మకాయ జ్యూస్ చేస్తాను, నిమ్మకాయ రసం దాని పడుకుంటారేమో అనుకున్నా. నాకేం తెలుసు, మళ్ళీ గోంగూర పప్పు అన్నం వండించుకొని తింటారు. మళ్ళీ అసలు వంటింట్లోనే సరిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఇంకా రవ్వెత్తనావేమని చూస్తా. కాన్సన్ట్రేషన్ ఇటు చూస్తుంటే తోడుతూనే ఉంది కప్పులో షుగర్. పర్లేదు తక్కువే. వాడిలాంటి మొన్న వచ్చాడు మేకప్ లోకి, మా మమ్మీ వచ్చే రోజు నేను పిలిచామండి. కిచెన్ లోకి రమ్మంటే హెల్పర్ కి సబ్ హెల్పర్ గా ఉండమంటే వాడు వస్తా అన్నాడా? అవునా, వీడుంటే నేను చేయను, వెళ్ళిపోయాను.